చూసిన మహిళల కొరకు నేను గ్రామ పంచాయతీలో వాళ్ళ సహకరిస్తాను, వాళ్ళ సమస్యలు వెంటనే తీరుస్తాను. ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంటికి నల్ల, మిగతా వాళ్ళకి ఎవరికి కూడా లేదు. ఎక్కడ పోయినా ఏ గల్లీకి పోయినా ఒక సీసీ రోడ్ లేదు, ఒక డాంబర్ రోడ్ లేదు. ఆయన మంత్రికి చూడడానికి ఏం చేస్తారంటే ఎలక్షన్ రాగానే ఈ సంఘానికి ఇన్ని ఇస్తా, ఆ సంఘానికి అన్ని ఇస్తారు. ఇప్పటికీ 3 పీరియడ్లు చేసిండు, ఏ సంఘానికి ఏం చేయలేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికంటే నేను చేస్తాను అంటుండ్రు. అదే ఈ విధంగా చేసుకుంటూ మాయ మాటలు చెప్తున్నారు కాబట్టి ఎవరు నమ్మట్లేదు, తిరస్కరిస్తుండ్రు. ఆయన ఏదో చెప్పాలని చూస్తుండ్రు, కానీ మా ప్రజలు నమ్మట్లేదు. మేము గ్రామానికి అభివృద్ధి చేద్దామనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. జై శ్రీరామ్. నీలం సినాంగారం ఎక్స్ఎంపీటీసీ. ఏం లేదు, పబ్లిక్ ఒక కొత్త మనిషిని తీసుకోవాలని పబ్లిక్ అందరూ సహకరిస్తున్నారు. ఎప్పుడు ఒకటే మనిషికి ఒక్కసారి ఛాన్స్ ఇవ్వాలని మేము అదే అనుకొని ముందుకు వెళ్తున్నాము. ఏదైనా కానీ ఏ పని అన్నా చేయని చూసిన ఇన్నొద్దులు ఆయననే ఉన్నాడు కదా, వేరే వాళ్ళు ఉన్నారు, ఇవాళ ఆయన వచ్చి చేస్తున్నాడు అంటే మాట వేరు. చెప్పతందుకు మనకు కొద్ది ఆలోచన ఉండాలి. ఎందుకోసం ఇన్నతందుకు అందరూ ఆలోచిస్తున్నారు. మొన్నటిదాకా ఆయన లేడు అని అంటే వేరు. ఇంతకుముందు ఆయన భార్య చేసింది, ఆయన చైర్మన్ చేసిండు, మరా సర్పంచ్గా చేసిండు. ఇప్పుడు ఒకసారి మన దరిపెల్లి సునీతకు ఇవ్వాలని మా పబ్లిక్ అందరం అనుకుంటున్నాం. మేము మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. కొత్త క్యాండిడేట్కి ఇస్తే ఏందనేది నేను నిలబడ్డా. నన్ను చూశాను కానీ పబ్లిక్ అర్థం చేసుకున్నాలా, నాకు అవకాశం ఇచ్చిండ్రు ఉండమని. అద్దు ఒకసారి చిన్నదో పెద్దదో పంచిగా ఓడిపోయినా, ఎంపీటీసీకి గెలిచిన, ఒకసారి చేసిన రాజకీయం ఒక్కసారే మనం అన్నీ ఆశిస్తే కరెక్ట్ కాదు. మనిషికి ఒకసారి అవకాశం ఇవ్వాలని నా మనస్ఫూర్తిగా నేనే పక్కకు జరిగిన. ఇప్పుడు ఆయన ముందుకు వచ్చిండు, ఆయనకు ఒకసారి ఇద్దాము అందరికీ ఒకసారి. మీరు నాకు ఓటు. నేను అది ఏంది ప్లాట్ కాడికి తీసుకెళ్ళినాం, మా ఇద్దరికి ప్లాట్ వంచాలి. తీసుకెళ్తే ఏమన్నాడు మొహమిన్నే, నువ్వు నాకు ఓటే వేయలేదు, ప్లాట్ వంచాలన్నా ఓటే వేయలేదని చెప్పాన్న. ఓటు వేస్తేనేం పోయి అందరు వేస్తేనే వస్తాడు కదా, అందరు వేయందైతే రాడు కదా. నువ్వు వేయలేదు అంటే ఎట్లుంటుంది, బాగుంటుంది కదా. అందరు వేస్తేనే నేను వచ్చినా అని అనుకోవాలా. నాకైతే మొహమిన్నే నువ్వు వేయనే లేదు అని చెప్పేసిండు. ప్రసాద్ మాజీ సర్పంచ్ ప్రసాద్ అనేసి అనేసి నల్ల కూడా మిషన్ బయలుతాల మీకు రాదు అని చెప్పేసిండు. మాకు మీ ఏ ఉన్నా గానీ మా దగ్గరికి రాకుండ్రి, మేము నల్లలు కూడా పెట్టాము అని చెప్పేసి. అక్కడ నుంచి మిషన్ బయలుత నల్ల ఇంకా వేరే మా గల్లి దాటి 4-5 ఇళ్ళు దాటి మళ్ళీ అక్కడ పెట్టిండు. అలా వాళ్ళకు కావాల్సిన వాళ్ళకు పెట్టిండు. ఇల్లు కట్టుకున్నాం కానీ మాకైతే ఏమీ లేరు. మా అన్న పిచ్చోడు ఆఫీస్లో అంటే కూడా ఈ ఆఫీస్లోకి వెళ్ళి గుడెల్లో కొట్టేసిండు, అంత ఘోరంగా చేసిండు. ఇప్పుడు ఆ పరిస్థితిలో కూడా నా దగ్గరకు అది చేతులు చేయిస్తే కూడా నేను చేయి తీసుకోలేదు. ఇది మాత్రం గ్యారంటీగా అందరం కలిసి ఇవన్నీ ఎన్నిసార్లు గెలిచిండు కదా, ఒక్కసారి కూడా ఏ పని కూడా వేయలేదు. మీకు రోడ్డు రాదు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకే సిమెంట్ వేయమన్నా కానీ రాదు, అది గవర్నమెంట్ రోడ్డు అని అన్నాడు అని చెప్పేసి. ఎన్ని గోడల ఫోటోలు దిగినాను నేనైతే, అసలు ఇంటికి బయటకు వెళ్ళాను. దాన్ని అన్ని కొత్తగా ఎన్నుకోవాలనుకుంటున్నాము. గోపాల కోసము బాల గుర్తుకు ఓటేసి గెలిపియాలి అంతే అంతే. సునీత, దరిపల్లి సునీత. నాల్కల్ గ్రామ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో నేను ప్రజల ముందుకు వచ్చాను. ఎట్లా వచ్చానంటే అది కూడా విలేజ్ వాళ్ళందరూ కలిసి ప్రతి కుల సంఘాలు పెద్దలు వచ్చి, అన్నగారు మీరు ఉంటేనే బాగుంటుంది, ఇదివరకు చాలాసార్లు చేసినా మనకి ఒక్కసారి కాదు 2 సార్లు వేసినాము 3 సార్లు వేసినాము, ఎలాంటి అభివృద్ధి జరగలేదు, మీరు వస్తే బాగుంటుంది. ఈపాటికి మీరు ఒక 20-25 సంవత్సరాల నుంచి స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారు, గ్రామానికి చిన్నదానికి కానీ పెద్దదానికి బాగా చేస్తారని చెప్పేసి మీరు చేస్తారన్న ఉద్దేశంతో నిలబడాలని చెప్పేసి మమ్మల్ని అందరు కోరడమైంది. కాబట్టి అందరి అభిప్రాయం మేరకు నేను ఈ గ్రామానికి అభివృద్ధి చేస్తానన్న ఉద్దేశంతో
సర్పంచ్గా నిలవడం, మా మేడంకు సర్పంచ్గా నిలవడం జరిగింది. అదే ఉద్దేశంతో నాకు అందరూ సహకరిస్తున్నారు, ముందుకు పోతున్నాము. భారతీయ జనతా పార్టీ సంకల్పం ఏంటంటే మన ప్రధానమంత్రి గారు ఇచ్చే స్కీమ్లు ఏదైనా కానీ ప్రతి ఒక్కటి బడుగు బలహీన వర్గాలకు అందరికీ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో వారు తీసుకొచ్చిన స్కీమ్లు ఏవేవైతే ఉన్నాయో అవి మన ప్రధానమంత్రి గారు ఇచ్చేది. అప్పుడే పుట్టిన ఆడబిడ్డకు 30,000 రూపాయలు నగదుగా ఇస్తుంది. అదేవిధంగా 18 సంవత్సరాలు నిండి ఉంటే 60,000 ఇస్తుంది. పెళ్లి నాటికి వచ్చేసరికంటే 1,00,000 రూపాయలు ఇస్తుంది స్కీము. అలాగే పిల్లల తల్లికి 60 సంవత్సరాలు నిండినట్లయితే పెన్షన్ 10,000 రూపాయలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వము. ఇవన్నీ పొందాలంటే రావాలంటే కావాల్సిన 3 కావాలా. ఒకటి ఏంటి అంటే తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, ఆరు ఉపాధి హామీ బుక్కు, ఇవన్నీ సమకూర్చాలి. సమకూర్చినట్లయితే వీళ్ళకి ఇవన్నీ సదుపాయాలు కలుగుతాయి. అదేవిధంగా హెల్త్ ప్రాబ్లం వగేరా ఏదైనా ఉంటే మన తెలంగాణ స్టేట్ మొత్తంలో ఎక్కడ పోయినా కూడా 3 లక్షల రూపాయల వరకు ఫ్రీ ట్రీట్మెంట్ చేయగలుగుతారు. ఏ హాస్పిటల్ పోయినా కానీ సరే. ఇది మన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీమ్లు. ఇంతకుముందున్న ప్రభుత్వాలు ఎవి ఉన్నా కూడా ఇంతవరకు ఇట్లాంటి స్కీమ్లు ఏ ప్రభుత్వం తీసుకురాలేదు. మన ప్రధానమంత్రి గారు ఏం చేసినట్టే బడుగు బలైన ఆడపిల్లల కొరకై ఎన్ని స్కీమ్లు తీసుకురావాలని స్కీమ్ తీసుకొచ్చి డెవలప్ చేయాలని కోరుతుండు. దీని కొరకై మేము ఆ స్కీమ్లకు ఆకర్షించి మేము కూడా నిలవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పిల్లలందరూ అంటే యూత్ పిల్లలు కూడా ఇందులో బాగున్నది, మీరు ముందుకు రండి, మీ వెనుక మేము ఉంటాము అని చెప్పడంతో మేము ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా గత పాలకులు చేసిన ప్రాబ్లం ఏంటంటే